అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. కార్తీక మహాపురాణ పారాయణలో 10వ రోజు భాగంగా జ్ఞానసిద్ధ ఉవాచ. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాధిరాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మములు గలవాడా, నీకు నమస్కారం. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయ్యున్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటే పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆది, మధ్యమ, అంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాత్మ రూపుడవు, యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే. అమృతమయము, పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెల్లో సంద్రంలా భాసిస్తోంది. ఓ ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి. ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగ గోచరుడువు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదావో తండ్రి. కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారం. నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యుని చెయ్యి. దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వల్ల నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు, నేతవు. కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమహంసవతి, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయ, విష్ణు, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్దివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధుహృత్ పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవిందా, నీకిదే నా నమస్కారం. సృష్టి స్థితి లయకారక, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు నీ పాదాలయందలి భక్తి అనే పడవచేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేతగాని, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు సుమా. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణము మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, హృషికేశ, శ్రీధర, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారములు. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అన్నారు విష్ణుమూర్తి. ఏ జగన్నాథ, నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతూ ఉన్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. ఓ సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవ్వరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణము చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయమేదీ లేదు.
నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాలయందు పఠించేవాళ్లు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరస ఉవాచ, ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రతమహిమ ఇది. దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోగోత్ర హత్యా ఫలాన్ని, కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్లు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మిథిలారాజ్య ధౌరేయ, ఈ కార్తీక మహాత్యమును గురించి అత్రి అగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహాత్యబోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను. వేదముతో సమానమైన శాస్త్రం గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందం గాని, హరికి సాటి అయిన దైవం గాని, కార్తీకతో సమానమైన నెల కానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణువర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వల్ల మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను, విను. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విశారదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడై బ్రహ్మద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్య శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించటంతో సామంతులైన కాంభోజ కురుజాతులు అనే వారందరూ ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాధిక శస్త్ర అస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్నధిరోహించి రథ, గజ, తురగ, పదాదులు అనబడే 4 రకాల బలాలతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యే ఏకోన వింశతి అధ్యాయ సమాప్త. 10వ రోజు పారాయణ నిర్విఘ్నంగా పూర్తయింది. అయితే ఈ కార్తీక మాసంలో ఎంతో పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి ఈ కార్తీక పారాయణం చెప్పడం ద్వారా, నేను వినడం ద్వారా మన వ్యూవర్సు, సబ్స్క్రైబర్సు అందరూ కూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుందాం. అలాగే ముఖ్యంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, యూట్యూబ్లో ఒక కమెంట్ పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు మన హితైషి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 మంచి మాటలు 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి.